ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఒక కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అనేక వాగ్దానాలు చేసి ఈరోజు మరి అదే బిల్లుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి అది ఇంకా ఒక దశలోనే నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్కి పోవాలా అని చెప్పేసి స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎలక్షన్కి పోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ఈరోజు బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే మీరు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు, కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది మీకు ఒక కార్యాచరణ లేదు. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు ఎలక్షన్కి పోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశాన్ని మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు కూడా నిన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టి 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని చెప్పడం జరిగింది. వారికి తాండూరు బీసీ సంఘం కూడా మరి గోపాలన్న గారి వాళ్ళ ప్రోద్బలంతో, వారి ఆశలంతో ఇలాంటి కార్యక్రమాన్ని మేము కూడా తాండూరులో చేపడతామని చెప్పేసి మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల అమలుకు పూర్తి కృషి చేయాలి. కేవలం మీరు కాంగ్రెస్ పార్టీదే కాదు, మరి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర అన్ని పార్టీలు కూడా దీనికి కట్టుబడి ఉండి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ముందుకు కదలాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ.